రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి ఈరోజు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప దినమును బట్టి సంతోషిస్తూ మరి ఈరోజు ఒక అంశమును మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి అంశం ఏంటంటే పక్షిరాజు గురించి చెప్పుకోబోతున్నాం. ఒకరోజు పావురం గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పక్షిరాజు. పక్షికి రాజు ఎవరు తెలుసా? పక్షులకు రాజు తెలుసా ఎవరికైనా? పక్షులకు రాజు గ్రద్ద. పక్షులకు రాజు గ్రద్ద. జంతువులకు రాజు సింహం. సరే, సింహం ఎందుకు రాజు జంతువులకి? అదే అడవికి రాజు అంటారు. సింహం ఎందుకు? కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి అది రాజుగా ఎంచబడింది. ఇప్పుడు ఈ పక్షి రాజు అంటే గ్రద్దలో ఏ క్వాలిటీస్ ఉండి పక్షికి రాజు అయిందో చూద్దాం. అసలుకైతే భూలోకంలో 10,000 జాతులు ఉన్నాయి. పక్షుల